హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. లాస్ట్ ఇయర్ మేము తమిళనాడు ట్రిప్కు వెళ్ళాము. అలా మేము తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్కి వెళ్ళాము. సో నేను ఈ వీడియోలో మీకు ఓల్డ్ హెరిటేజ్ టెంపుల్ అయిన తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ని చూపించబోతున్నాను. నిజంగానే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అది కూడా 1000 years బ్యాక్. చూసారా, మేము ఒక ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చాము. సో మాకు దూరం నుంచే టెంపుల్ కనపడుతూ ఉంది. అండ్ పార్కింగ్ వచ్చేసరికి టెంపుల్ ఆపోజిట్ లో ఒక పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ పార్క్ చేసుకుని మనం ఈ టెంపుల్లోకి వచ్చేయచ్చు. అలా కార్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే ఈ టెంపుల్ ని చూసి మేము చాలా ఎక్సైట్ అయ్యాము. ఎందుకంటే చాలా టెంపుల్స్ చూసాము, బట్ ఇలా కన్స్ట్రక్షన్ అయిన టెంపుల్ ని ఇప్పటి వరకు మేము ఎప్పుడూ చూడలేదు. అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో సిమెంట్ కానీ ఐరన్ స్ట్రక్చర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే ఈ టెంపుల్ ని పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాక్స్ తో ఎటువంటి బాండింగ్ మెటీరియల్ లేకుండా కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి అంటే గ్రానైట్ బ్లాక్స్ ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్ గా ఇది బాండింగ్ మెటీరియల్ కన్నా బెస్ట్ మెథడ్ అంట. అందుకనే 1000 years నుంచి ఎన్నో భూకంపాలు, న్యాచురల్ డిజాస్టర్స్ సైతం ఎదుర్కొని నిలబడింది ఈ టెంపుల్. నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటి అంటే ఈ టెంపుల్ కి ఎటువంటి బేస్మెంట్ లేదు, డైరెక్ట్ గా నేలపైనే నిర్మించారంట. అంటే చూడండి, మన పూర్వీకులు అప్పట్లో ఎంత గొప్ప టెక్నాలజీని యూజ్ చేశారో. మేబీ అందుకే అనుకుంటా యునెస్కో సైతం ఈ టెంపుల్ ని ఓల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. సో ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇలా రైట్ సైడ్ ఆరో ఉంది కదా, సో అలా రైట్ సైడ్ కి వెళ్తే మనం అక్కడ ఫుట్వేర్ పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి. సో మనం చెప్పులు అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఎవరైనా సరే అక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ ఫీజ్ అయితే లేదు. అండ్ మనం ఫుట్వేర్ పెట్టుకునే చోటే అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఏవైనా పర్చేస్ చేసుకోవచ్చు మనం అక్కడ. చూసారా, ఇప్పటికీ చాలా గోపురాలు దాటి వచ్చాము. ఎన్ని గోపురాలు ఉన్నాయో చూసారా ఈ టెంపుల్ కి. ఈ టెంపుల్ చాలా పెద్దది. ఇది 45 acres లో కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఆ ఒక్కొక్క గోడ ఎంతుందో చూసారా, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఎంత లావుగా ఉన్నాయో. అండ్ వాటి మీద చెక్కిన శిల్పాలు కూడా చాలా బాగున్నాయి. అసలు వాళ్ళ ఆర్ట్ కి చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ ని గ్రానైట్ స్టోన్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు కదా. సో ఆ గ్రానైట్ స్టోన్స్ అనేవి తంజావూరు నుండి 100 kilometers దూరంలో ఉన్న పుదుకొట్టాయ్ నుండి తీసుకువచ్చారు. ఎప్పుడో 1000 years బ్యాక్. అది కూడా 1,30,000 tons గ్రానైట్ స్టోన్ ని అంత దూరం ఎలాంటి ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ లేని టైంలో 100 kilometers ట్రాన్స్పోర్ట్ చేశారు అంటే మామూలు విషయం కాదు కదా. చూసారా, ఇప్పుడు దూరంగా కనపడుతుంది కదా, అదే మెయిన్ టెంపుల్, అదే శివాలయము. అండ్ టెంపుల్ విమాన గోపురం పైన ఉన్న రౌండ్ స్ట్రక్చర్ 80 tons ఉంటుంది. అది కూడా సింగిల్ రాక్. దానిని అంత ఎత్తులో పెట్టారు అంటే మామూలు విషయం కాదు. దానిని అంత ఎత్తుకు తీసుకువెళ్లడానికి 6.5 kilometers ర్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఏనుగుల సహాయంతో దాని మీద నుండి తీసుకువెళ్లారు. ఈ టెంపుల్ గర్భగుడిలో ఉన్న శివలింగం 12 feet హైట్ ఉంటుంది. అసలు ఈ టెంపుల్లోకి అలా లోపలికి వెళ్తూ ఉంటే శివలింగం చాలా దూరం నుంచే మనకి కనపడుతూ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. అసలు శివలింగం చూడటానికి మనకి 2 కళ్ళు సరిపోవు. గర్భగుడిలోకి మొబైల్ ఎలా లేదో అన్నారు, సో మేము వీడియో ఏమీ తీయలేదు లోపల. ఇక్కడ నందీశ్వరుని చూడండి ఎంత పెద్దగా ఉన్నారో. ఈ నందీశ్వరుని విగ్రహం ఏకశిలతో చేసింది. మనం పైకి కూడా వెళ్ళొచ్చు. అండ్ నందీశ్వరుని దగ్గర పూజారి గారు ఉంటారు. మనం అక్కడికి వెళ్లి ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. అలా పైకి వెళ్లి నందీశ్వరుని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మాటల్లో చెప్పలేం. అలా నందీశ్వరుడి దగ్గర నిల్చుని ఆపోజిట్ లో చూస్తే శివాలయం కనపడుతూ ఉంటుంది మనకి. చూసారా, ఇదే శివాలయం. శివాలయంకి వెళ్లే దారి ఇదే అన్నమాట. ఇలా మనం మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే చాలా మండపాలు అలా ఉంటాయన్నమాట. అసలైన ఆర్కిటెక్చర్ ఈ టెంపుల్ కి ఏంటి అనేది లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి. ఎవరైనా తమిళనాడు ట్రిప్ కి వెళ్తే ఈ టెంపుల్ కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరైనా సరే వెళ్లి చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఈ టెంపుల్. మన ఇండియన్ ఆర్కిటెక్చర్ రేంజ్ ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది ఈ టెంపుల్ అనేది. చూసారా, ఇది టెంపుల్ కి సైడ్ అన్నమాట. మనం మెట్ల ద్వారా లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని ఇలా ఇటువైపు దిగేయచ్చు. అండ్ అక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము. అలాగే కొన్ని టెంపుల్ ముందు కూడా ఫొటోస్ దిగాము. ఇలాగా టెంపుల్ చుట్టూ చూసారా ఎంత ప్లేస్ ఉందో. ఇలా మొత్తం చుట్టూ కన్స్ట్రక్ట్ చేసి ఉందన్నమాట. అండ్ మేము వెళ్ళిన రోజు అక్కడ వారాహి అమ్మవారికి ఏదో పూజ కూడా జరుగుతూ ఉంది. మేము అందులోకి కూడా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము.
అండ్ ఇక్కడ అయ్యవారి టెంపులే కాకుండా అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో మేము అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది లోపల. అసలు ఈ టెంపుల్లో లోపలికి వెళ్ళి శివలింగాన్ని చూసిన, అమ్మవారి రూపాన్ని చూసిన చాలా బాగా అనిపించింది. ఎంతో ప్రశాంతంగా అనిపించింది మాకు. మీరు తమిళనాడు సైడ్ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఈ టెంపుల్లోకి మేము 11:30కి అలా వెళ్ళాము. 1 కల్లా అలా బయటకు వచ్చేసాము. సో వస్తూ అక్కడే పులిహార అండ్ దద్దోజనం అవి అమ్ముతూ ఉంటే మేము కొనుక్కొని తీసుకొచ్చుకున్నాము. అవే తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇదే మా ఎక్స్పీరియన్స్ ఈ టెంపుల్లో. ఎప్పటికీ మర్చిపోలేము ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ మేము. ఆల్మోస్ట్ 1 year అవుతున్నా మా ఎక్స్పీరియన్స్ అయితే మేము మర్చిపోలేము. అంత బాగా నచ్చింది మాకు ఈ టెంపుల్. తమిళనాడులో మ్యాక్స్ అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.